నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. ఇవాళ మనతో ఉన్నటువంటి గెస్ట్ ఎవరు అనేది చెప్పబోయే ముందు ఈ కవిత లిక్కర్ స్కామ్ నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏ బ్యూరోక్రాట్ను అడిగినా కూడా టక్కుమని పేరు చెప్పేటటువంటి వ్యక్తి. ఏ మంత్రిని, ఏ ఎమ్మెల్యేను ఫోన్ చేయి మాట్లాడు, ఈ మాట కావాలి, ఈ సెటిల్మెంట్ కావాలి అనగానే చేసి పెట్టేంత వ్యక్తి. ఆయన ఎవరో కాదు, మాదిరాజు సాయిరతన్. అసలు ఇవన్నీ నిజాలా, అబద్ధాలా, బోగసా, మాటలా? ఆయన ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నా. ఆయనని అడిగి తెలుసుకుందాం. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే క్రాంతి. ఎట్లున్నారు, బాగున్నారా? బాగున్నాను. ఇప్పుడు నేను బహుశా చెప్పిన ఇంట్రడక్షన్ అంతా వినుంటారు మీరు. విన్నాను. మంచిగా అనిపించిందా, కోపం వచ్చిందా? అందులో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని అవాస్తవాలు ఉన్నాయి. అది పోను ఇంటర్వ్యూలో చూస్తూ ఉంటాం. ఓకే, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. రైట్ అన్న. స్పెషల్గా అంటే నేను ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందుకే చెప్తున్నా, ఎస్పెషల్గా చెప్తా ఉన్నా, ఈ ఇంటర్వ్యూలో ఏమన్నా అబద్ధాలు వింటావా, నేను నిజాలే వింటావా? నువ్వు అడిగే క్వశ్చన్ల బట్టి కూడా ఉంటుంది క్రాంతి. నిజాలు చెప్పడానికే నేనైతే సిద్ధంగా ఉన్నా. అబద్ధాలు నువ్వు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా అంటే అబద్ధాలు అనేది నేను చెప్పడానికి కూడా రెడీగా లేను. ఇప్పుడు నేను కూడా మీతో నిజాలు చెప్పడానికి ఇంటర్వ్యూ చేస్తున్నా. సో అన్ని నిజాలే చెప్తారు, అబద్ధాలు చెప్పడు సాయిరతన్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు. 100%, 200%. అన్న, బ్యూరోక్రాట్స్ తోటి, ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతోటి మీకు ఫోన్ చేస్తే లేపి మాట్లాడి చనువుగా తీసుకొని చాయ్ దాయంత దోస్తానే ఎట్లా కుదిరింది? నువ్వు అడిగిన దానికి క్వశ్చన్ ఏంటంటే, బ్యూరోక్రసీ అనేది 4-5 రకాలు ఉంటుంది, ఒకటే రకం కాదు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, గ్రూప్ 1 ఈ జనరల్గా కేటగిరీస్ ఉంటాయి. ఇవన్నిటిని మనం బ్యూరోక్రసీ అంటాం. జనరల్గా మనకి బ్యూరోక్రసీ తెలిసిన విధానం ఏంటంటే ఐఏఎస్, ఐపీఎస్లను బ్యూరోక్రసీ అనుకుంటాం మనం జనరల్గా. సో గ్రూప్ 1 ఆఫీసర్ కూడా నా పరంగా అయితే బ్యూరోక్రసీ అని చెప్పేసి నీకు చెప్పదలుచుకున్నా నేను. ఫస్ట్ థింగ్, గ్రూప్ 1 ఆఫీసర్ ఎందుకంటే గ్రూప్ 1 సెలెక్షన్ ఫస్ట్ ఎస్ఐ నుంచి లాస్ట్ ఏసీపీ కానీ లేకపోతే ప్రమోటీ డీసీపీ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు రాసే ఐపీఎస్, ప్రమోటీ ఐపీఎస్ అంటాం, అవునా కాదా? ప్రమోటీ ఐపీఎస్ కాబట్టి వాళ్ళని కూడా బ్యూరోక్రసీ కిందికే తీసుకోవాలని చెప్పేసి నేను జనరల్గా నీకు ఒక చిన్న సలహా ఇస్తున్నాను నా తరపు నుంచి. ఓకే, రైట్. ఈ క్వశ్చన్కు నాకు ఆన్సర్ చెప్పారు, కానీ ఛాయ్ తాగేంత దోస్తానే ఇక్కడిది మీకు అంటున్నా. ఛాయ్ తాగేది వస్తానంటే ఇక నీకు దాని గురించి ఏ రకంగా చెప్పాలి? ఛాయ్ అనే కాదన్నా, కూర్చొని తిరిగేంత, తినేంత. ఛాయ్ అనేది చిన్న పదం కావచ్చు మీకు, కానీ ఇప్పుడు టక్కున ఫోన్ చేయడంగానే కూడా ఫోన్ చేసేంత చనువు ఉన్నటువంటి ర్యాప్ ఎట్లా మెయింటైన్ చేస్తారు అంటున్నా వాళ్ళు. ఉన్నది, నువ్వు అన్నది కరెక్టే ఉన్నది, కానీ అందరితో అని చెప్పి నేను చెప్పలేను. కొంతమంది, ఎవరికైనా అంతే, సర్కిల్ అనేది ఉంటుంది ఒక మాట. ఆ సర్కిల్లో నాకు కొంతమంది ఉన్నారు, దేవుని దయ వల్లనో లేకపోతే నేను చేసిన మంచి వల్లనో లేకపోతే నేను రిసీవ్ చేసుకునే విధానం బట్టో లేకపోతే జనరల్గా సొసైటీకి వాళ్ళు, బ్యూరోక్రసీ కూడా ఇస్ నథింగ్ బట్ సొసైటీ, వాళ్ళు కూడా సొసైటీకి గుడ్ చేయాలని చెప్పేసి ఐఏఎస్, ఐపీఎస్లు వాళ్ళు అయింది. సో నేను కూడా అదే ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నేను చేసే మంచి కార్యక్రమాలు కానీ నేను ఎంచుకున్న మంచి మార్గాలు కానీ నన్ను జనరల్గా చూసుకుంటూ నేను వాళ్ళని అడ్మైర్ చేసుకొని నేను ఇక్కడ దాకా వచ్చిన ఉన్నది చెప్తున్నా నీకు కూడా. రైట్, అంటే సాయిరతన్ మంచి పనులు చేస్తాడు, మంచిగా ఉంటాడు కాబట్టి వాళ్ళతో రిలేషన్లు ఉన్నాయని అంటారు. అబ్సల్యూట్లీ రైట్. నేను ఏమేమి క్వశ్చన్లు అడుగుతానో ఫస్ట్ మీకు చెప్తా. విషయం ఏంటంటే, ఒక గన్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు, కంపెనీ పెట్టిండు, లాస్ అయిపోయినాడు, చిన్న చిత్కా బెదిరింపులు చేస్తాడు అని చెప్పేసి నేను విన్నా. మరి మంచోడు ఎట్లా అంటాడో ఇంటర్వ్యూలో అడుగుదాం. సరే, ఆ క్వశ్చన్లో నేను మళ్ళీ అడుగుతా. కానీ కవిత లిక్కర్ స్కామ్ సంబంధించి రాయబారం కోసం మీ ఇంటికి, మీ దగ్గరికి వచ్చిరా లేదా? ఇంటికి అన్నది నువ్వు మళ్ళీ రిటర్న్ తీసుకున్నావు, మళ్ళీ తర్వాత మీ దగ్గరికి అన్నావు, అది నిజం. మీ దగ్గరికి వచ్చింది అనేది నిజం, నా దగ్గరకు వచ్చింది అనేది నిజం, కానీ ఇంటి దాకా అయితే రాలేదు. ఇంటి దాకా రాలేదు. నా దగ్గరకు వచ్చింది. వచ్చిరా? ఎవరు వచ్చారు? శరత్ అని చెప్పేసి, ఇట్లా అక్క అరెస్ట్ అయ్యేటట్టుంది, కొద్దిగా సెంట్రల్లో కానీ కర్ణాటకలో కానీ కొద్దిగా పరిచయాలు అక్కకి చేపిస్తే ఏదన్నా ఉంటుంది. ఇది వచ్చింది 3 నెలల కిందటనే, టు బీ హానెస్ట్ విత్ యూ. ఇప్పుడేం కాలేదు, రీసెంట్గా 3 నెలల కిందటనే. సో నేనన్నా, నువ్వు అవన్నీ నాకెందుకు చెప్తున్నావు అబ్బా? వై, నేను ఒక లైజనర్ని కాదు, నేను ఒక పొలిటీషియన్ని కాదు, నువ్వు నాకెందుకు వచ్చి చెప్తున్నావు? లేదు, మీరు అందరితో ఉంటారు కదా, కొద్దిగా వాళ్ళకు ఒక మాట చెప్తే ఏమన్నా ఛాన్స్ ఉంటుంది. లేదు, అట్లాంటిది నేను అసలు చెయ్యను, నాకు అట్లాంటిది అసలు ఎవరు తెలియదు కూడా, ఉన్నది చెప్తున్నా. తిరుగుతాను కాదని నేను అంటలేను. ఇట్లాంటి తప్పుడు అవన్నీ తీసుకొచ్చేసి వాళ్ళ ముందు పెట్టేసి, తప్పు ఎవరిదైనా తప్పే, నేను చేసినా తప్పే, నువ్వు చేసినా తప్పే క్రాంతి, గుర్తుపెట్టుకో. అది డిసైడ్ చేయాల్సింది జ్యుడిషియరీ. జ్యుడిషియరీ ఈజ్ నథింగ్ బట్ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ. దాంట్లో మనం ఇన్వాల్వ్ అయ్యి పెద్దరికం చేసి నేను తోపు తురుము నేను చేసేస్తా అట్లాంటివి అనేది నా డిక్షనరీలో అయితే లేదు. అంటే నా డిక్షనరీలో కూడా ఉండదు. కానీ సాయిరతన్ తప్పులు చేస్తాడా, చేయడా? ఒకప్పుడు చేసేవాడు, కాదని నేను అంటలేను, కానీ అవి తప్పులని తెలుసుకొని ఇకనైనా ఆ తప్పులు చేయొద్దని చెప్పేసి చిన్నవి కూడా తప్పులు చేయొద్దని చెప్పి ఫిక్స్ అయ్యి ఆ మార్గాన్ని వదిలేసి ఇప్పుడు నా మార్గంలో, నా జనరల్గా పరిస్థితిలో
నా బాటలో ఒకరు పెద్దలు వాళ్ళ అడుగుజాడల్లో జనరల్ ఎవరో ఒకరు వాళ్ళ గాడ్ ఫాదర్ అనేటోళ్ళు ఉంటారు. ఒకరిని పెట్టుకొని వాళ్ళతోటి వాళ్ళు ఏది చెప్తే అది కరెక్ట్, అది ఒక 2-3 సార్లు ఆలోచించి అనలైజ్ చేసి ముందడికి నడుస్తున్నాయి ఇప్పుడు. థ్యాంక్ యూ. మీరు ఒప్పుకున్నారు తప్పులు చేస్తున్నా, కాకపోతే ఇప్పుడు చేయొద్దు అనుకుంటున్నా అని చెప్పేసి. చేయొద్దు అనుకుంటా, చేయట్లేదు ఇప్పుడు, చేయట్లేదు, మానేసి తప్పులు మానేసి. తప్పులు అనేది డిక్షనరీలో లేదంటుంటే. రైట్, థ్యాంక్ యూ. దానికి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ చెప్తా ఉన్నా. రైట్, మీకు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లతోటి ఏం రిలేషన్, ఎందుకు రిలేషన్, ఎందుకు మీరు ఫోన్లు చేస్తూ ఉంటారు, వాళ్ళు మీకు ఫోన్లు చేస్తూ ఉంటారు, ఎందుకు కలుస్తూ ఉంటారు? గుడ్ క్వశ్చన్. నేను ఇప్పుడు ఈ మధ్యలో కొద్దిగా కొన్ని సోషల్ సర్వీసులు చేసిన, మెడికల్ క్యాంపులు నడిపిన, బ్లడ్ క్యాంపులు నడిపిన, నర్సంపేటలో కానీ, వరంగల్లో కానీ, పర్కాల్లో కానీ, భూపాల్పల్లిలో కానీ కొన్ని క్యాంపులు నడిపిన. క్యాంపులు నడిపినప్పుడు ఏమవుతుంది, జనరల్గా నేను పర్మిషన్ తీసుకోవాలి, ఎవరిది, పోలీసు వాళ్ళది. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి, రెడ్ క్రాస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. రెడ్ క్రాస్ శ్రీనివాస్ గారు నాకు బాగా దగ్గర వ్యక్తి, బాగా పరిచయం నాకు, వరంగల్ రెడ్ క్రాస్ శ్రీనివాస్ గారు. సో రెడ్ క్రాస్ శ్రీనివాస్ గారు కానీ, నెక్స్ట్ మన వరంగల్ ఏసీపీగా గిరికుమార్ కలికోట చేశారు, వాళ్ళు పరిచయాలు కానీ, నెక్స్ట్ సంపత్రావు సార్ కానీ, వీళ్ళందరూ నాకు ఎట్లా పరిచయం అంటే ఇదే రకంగా. నేను సోషల్ సర్వీస్ చేస్తున్నా అంటే ఎవరు వద్దంటారు క్రాంతి? ఒక మాట నువ్వు చెప్పు. మనం జనాలకి సేవ చేస్తున్నాం అంటే ఫస్ట్ నువ్వు ముందుంటావా లేకపోతే వెనకకి వెళ్ళిపోతావా? ముందే ఉంటాం.